ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. జిల్లా ఈ స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఒక 5 ప్రోడక్ట్స్లో రాష్ట్రం అంతటా ప్రయాణించడానికి అవకాశం కల్పించడం జరిగింది. ముందుగా ఘాట్ రోడ్లో కొన్ని రూట్లో మాత్రమే, ప్లెయిన్ రూట్స్లో మాత్రం ఘాట్లో అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే మరలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని ప్రకారం ఘాట్లో ఉన్న అన్ని రూట్లలో కూడా ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో తిరగడానికి అవకాశం ఉన్నది. రాష్ట్రం అంతటా కూడా ఎక్కడైనా ప్రయాణం చేయవచ్చు. ఘాట్ రోడ్లలో కూడా ఎక్కడైనా ప్రయాణం చేయవచ్చు. అయితే కొన్ని కండిషన్స్ ఏంటి అని అంటే, స్టాండింగ్ అనేది కొద్ది జాగ్రత్తగా చూసుకుని, ఎందుకంటే ఘాట్లో కొద్ది సేఫ్టీ ప్రధానం కాబట్టి ఆ ఉద్దేశంతో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే, కొద్ది ఘాట్లో జాగ్రత్తగా స్టాండింగ్ మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకుని అన్ని బస్సుల్లోనూ కూడా అలౌ చేయమన్నారు. ఇప్పుడు దాని ప్రకారం మన పాడేరుకు సంబంధించిన ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన అన్ని ఘాట్లలో కూడా చింతపల్లి, జోలాపుట్టు, ఇలా బాకూరు అన్ని, అలాగే విశాఖపట్నం వెళ్ళడానికి ఈ ఘాట్ రోడ్లో కూడా అన్ని ఘాట్లలోనూ కూడా ఇప్పుడు లేడీ పాసెంజర్స్ని వయసుతో నిమిత్తం లేకుండా ఒక గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది వారి దగ్గర. వారిని ప్రయాణించడానికి కండక్టర్లు అందరూ కూడా, డ్రైవర్లు కానీ అనుమతిస్తారు. ఆ విధంగా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ హెడ్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు నుంచి ఈ సాయంత్రం సీఎం గారు ఓపెన్ చేసిన తర్వాత నుంచి కూడా ఈ పథకాన్ని ఇప్పుడు అన్ని బస్సుల్లోనూ కూడా అమలు చేస్తున్నాం. ఎలిజిబుల్ అయిన అన్ని బస్సుల్లోనూ కూడా మన పాడేరు డిపోకి సంబంధించి మనకి 43 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ షెడ్యూల్స్లో 3 ఆల్ట్రా డీలక్స్లు, అంటే రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నానికి 3 ఆల్ట్రా డీలక్స్లు తిరుగుతాయి. అది కాకుండా భద్రాచలం ఇంటర్ స్టేట్ సర్వీస్ ఒకటి తిరుగుతుంది. ఈ 4 సర్వీసుల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదు. మిగతా అన్ని 39 సర్వీసుల్లోనూ 20 రూట్లలో కూడా ఈ ప్రయాణానికి లేడీస్ అందరికీ కూడా అనుమతించడం జరుగుతుంది, ఉచిత ప్రయాణానికి.